హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 6th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. ప్రతి మంత్కి సంబంధించిన ప్లేలిస్టులు ఉన్నాయి మన ఛానల్లో, చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం. రాష్ట్రంలోని రైతులకు పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలు అందించే వీలుగా ప్రతి జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్వీకేలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 17 ఏరువాక కేవీకేలను ఆర్వీకేలుగా మారుస్తారు. ఇంకా మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్వీకేలను ఏర్పాటు చేస్తారు. దీంతో మొత్తం 32 జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కర్తవ్య భవన్ను ప్రారంభించనున్న మోదీ. దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయాల భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వాటిలో మొదటిదైన కర్తవ్య భవన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. 2019లో ప్రారంభించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సిద్ధమైన మొదటి భవనం ఇది. దీనిని నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు, కర్తవ్య భవన్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 9 ఒప్పందాలపై భారత్, ఫిలిప్పీన్స్లు సంతకాలు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు 5 రోజుల అధికారిక పర్యటన కోసం సోమవారం నాడు సతీ సమేతంగా భారత్కు రావడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఫిలిప్పీన్స్తో భారత దౌత్య సంబంధాలకు 75 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో మార్కోస్ జూనియర్ దంపతులు రావడం జరిగింది. అలాగే భారత్ ఫిలిప్పీన్స్ల మైత్రి ప్రబలమైన వ్యూహాత్మక స్థాయికి ఎదిగిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్తో చర్చల అనంతరం రెండు దేశాలు వ్యూహాత్మక సహకార ఒడంబడికతో మొత్తం 9 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు ఇరు దేశాల మధ్య స్నేహం విలువల ప్రాతిపదికన ఉంటుందని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. భారత్, ఫిలిప్పీన్స్ దేశాలు 9 ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. భారతదేశానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ రావడం జరిగింది 5 రోజుల పర్యటన నిమిత్తం. ఎందుకంటే భారత్, ఫిలిప్పీన్స్ దౌత్య సంబంధాలు 75 ఏండ్లు అయిన నేపథ్యంలో రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ట్రైఫెడ్ వ్యవస్థాపక దినోత్సవం. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. ట్రైఫెడ్ అనేది కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే జాతీయ స్థాయి సహకార సంస్థ. దీని ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. ట్రైఫెడ్ వ్యవస్థాపక దినోత్సవం ఆగస్టు 6న జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1984 ద్వారా 1987 ఆగస్టు 6న ఏర్పాటు చేశారు. అప్పట్లో కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేది. ట్రైఫెడ్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే గిరిజనులు సేకరించిన అటవీ, వ్యవసాయ ఉత్పత్తులు,
హస్తకళలకు దేశీయ అంతర్జాతీయ మార్కెటింగ్ను కల్పించి వారికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక చేయూతతో పాటు జీవనోపాధిని కల్పించడమే ఈ ట్రైపేడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. అతిపెద్ద విమానయాన విపణి భారత్. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద విమానయాన విపణిగా భారత్ అవతరించిందని అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం IATA పేర్కొంది. IATA విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాల ప్రకారం చూసినట్లయితే ప్రపంచంలో అత్యధిక విమాన ప్రయాణికులతో అమెరికా 87.6 crores తొలి స్థానంలో నిలిచింది. చైనా 74.1 కోట్లు, UK 26.1 crore, స్పెయిన్ 24.1 crore భారత్ కంటే ముందున్నాయి. భారతదేశం 5వ స్థానంలో నిలిచింది. సో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద విమానయాన విపణిగా భారత్ అవతరించింది. ఇది ఫ్రెండ్స్ టుడే 6th August 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.